అట్లాస్ షుగర్డ్ అనే బుక్, ఈ పుస్తకంలో 3 పార్ట్స్ ఉంటాయి. సో ప్రస్తుతం చాప్టర్ 6 పార్ట్ 3 చదువుతున్నాం. సో ద వరల్డ్ ఫేమస్ ఫిలాసఫర్స్ ఎవరున్నారు అని ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిలాసఫర్స్, ద వెరీ ఫేమస్ ఫిలాసఫర్స్. ఇమానుయల్ కాంట్, ఫ్రెడరిక్ నీషే, ఐన్ ర్యాండ్, దోస్తోయెవ్స్కీ, కఫ్కా, సోక్రటీస్, ప్లేటో. there are multiple people. అందులో again I say cheaper, the philosophers which are promoted human power, the human energy, the human spirit to achieve something అని కొట్టినప్పుడు ఇద్దరు ఫిలాసఫర్స్ వచ్చారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఫ్రెడరిక్ నీషే, సెకండ్ ఐన్ ర్యాండ్. సో ఎందుకు నేను నా ఆఫీస్ అవర్స్ చాలా రోజుకి కొన్ని రోజులు ఒక 2-3 గంటలు పడుకున్న రోజులు కూడా ఉన్నాయి నా జీవితంలో. ఇప్పటికీ స్టిల్ జరుగుతూనే ఉంది. నాకున్న ఆఫీస్ వర్క్ ఇంత కైండ్ ఆఫ్ వర్క్లో కూడా ఎందుకు నేను ఈ అట్లాస్ షుగర్డ్, ఈ ఫౌంటైన్ హెడ్ గురించి ఇంత స్పష్టంగా, ఇంత క్లియర్గా కొన్నిసార్లు ఎపిసోడ్స్లో చెప్పిన విషయం కొన్నిసార్లు రిపీట్ అయిన డైలాగ్స్ ఉన్నా సరే, ఎందుకు, వై ఐఎమ్ డూయింగ్ దిస్? బికాస్ ఒక మనిషి ప్రయత్నం, ఒక మనిషిగా ఈ భూమి మీద మనం పుట్టిన దానికి వాట్ వీఆర్ డూయింగ్, మనిషి ఎప్పుడు తనలో ఒక గొప్ప శక్తి ఉంది, కానీ ఆ శక్తిని, ఆ పవర్ని ట్రిగ్గర్ చేసి దాన్ని ఒక సానుకూల దృక్పథం వైపు, ఒక సాధించాలి, ఏదైనా ప్రయోజకత్వంగా చేయగలగాలి అనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వైపు గైడ్ చేయగల రిసోర్సెస్, గైడ్ చేయగల పరిస్థితులు ఒక మనిషికి ఎదురైనప్పుడు మాత్రమే ఒక మనిషి ఆ డైరెక్షన్ వెళ్ళగలడు. అలా కాకుండా దేర్ ఈజ్ ఏ సమ్ ఫోర్స్, అది ప్రతిసారి మనకు ఆపోజిట్గానే పనిచేస్తుంది. కొన్ని విషయాలు మొత్తం తలరాత మీదే ఆధారపడి ఉంటుంది, రాతల మీదే, జాతకాల మీదే జీవితం ఆధారపడి ఉంటుంది. మన చేతుల్లో ఏముండదు, ఇది కర్మ, ఇది రాసిపెట్టి లేదు. ఇలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక నీ చుట్టూ ఉన్న మనుషుల్లో కానీ, నీ చుట్టూ ఉన్న వాతావరణంలో కానీ ఉంటే, అతను ఎంతో చేయగలిగి ఉండి కూడా చెయ్యలేని పరిస్థితిలో అతని చివరికి అతని జీవితం ఎండ్ అవుతుంది. అందుకే ఐన్ ర్యాండ్ గారు ఫౌంటైన్ హెడ్లో గేల్ వైనాండ్ క్యారెక్టర్ దీనికి రిప్రజెంటేటివ్గానే చెప్పింది. అక్కడ 2 డైలాగులు వాడుతుంది. పీటర్ కీటింగ్, he can't be ideal man. హోవర్డ్ రోర్క్, he is ideal man. గేల్ వైనాండ్, he could but he didn't అంటుంది. దాని అర్థం he could, he didn't అంటే అతను చెయ్యగలడు, అతను అవ్వగలడు, కానీ చేయలేదు. దట్ ఈస్ వాట్ మీనింగ్. సో చాలామంది ఓషో గారిని చదువుతారు, కొంతమంది జిడ్డు కృష్ణమూర్తి గారిని చదువుతారు, కొంతమంది దేర్ ఆర్ మల్టిపుల్. ఒక్కొక్కరి ఫిలాసఫీ ఒక్కొక్కరికి నచ్చిన విధంగా ఉంటుంది. బట్ స్ట్రాంగ్లీ
మనిషి ఒక జీవితం దేని మీద ఆధారపడింది అని చెప్పటానికి ఐన్ ర్యాండ్ గారు చెప్పినంత ప్రాక్టికల్ అప్రోచ్లో, అంత ప్రాక్టికల్ ప్రొడక్టివ్ వేలో నాకు తెలిసి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అట్లా శ్రగుడు బుక్ తర్వాత ఇంక నేను నాకు తెలిసి మ్యాక్సిమం పుస్తకాలు చదవను. ఎందుకంటే మనం ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టాము, ఏ ఊరిలో పుట్టాము, మన జాతి, మన కులం, మన మతం, ఇది కాదు ముఖ్యం. మనం ఏం చేయగలం అనేదే ముఖ్యం జీవితంలో. దీన్ని కూడా ఐన్ ర్యాండ్ చాలా సింపుల్ వేలో చెప్పి, గేల్ వైన్ అండ్ హోవార్డ్ రోర్క్ ఇద్దరు ఆ బిల్డింగ్ కట్టే ప్రాంతంలో ఆ కొండలు, ఆ చెట్లు మధ్య నడుస్తున్నప్పుడు జీవితం అంటే ఏంటి అని గేల్ వైన్ అండ్ ఒక ప్రశ్న అడిగినప్పుడు హోవార్డ్ రోర్క్ చెప్తాడు, ఆ పక్కనే ఉన్న ఒక కర్రను తీసుకొని దాన్ని 2 ముక్కలు చేస్తాడు. దాన్ని 2 ముక్కలు చేసి, ఇప్పుడు ఈ 2 ముక్కలు ఈ చిన్న కర్రని ఎరగొట్టడం వల్ల వచ్చిన 2 ముక్కలతో దీనిని ఒక బాల్కనీలో రైలింగ్ లాగా, ఒక చుట్టూ సరిహద్దులాగా వాడుకోవచ్చు, దీన్ని నీ ప్రొటెక్షన్గా వాడుకోవచ్చు, లేదంటే దీంతో ఒక ఆట ఆడుకునే వస్తువుని తయారు చేయొచ్చు, లేదంటే దీంతో ఒక చెక్కతో నువ్వు యూటిలైజ్ అయ్యే ఒక ఇన్స్ట్రుమెంట్ని క్రియేట్ చేయొచ్చు అంటాడు. వాట్ ఈస్ దట్ మీన్? ఒక చిన్న కర్ర పుల్ల, దాన్ని తెంపాడు, ఇదే నా జీవితం మీద నాకున్న అవగాహన, అర్థం, దీని అర్థం ఇదే అని అంటే అక్కడ నిజంగా అంత ఫిలాసఫీ ఉందా అంటే ఎస్. ఫిలాసఫీ అనేది అండర్ కరెంట్గా ఉంటుంది, కానీ మత గురువులు చెప్పినట్టుగా డైరెక్ట్గా చెప్పరు ఎప్పుడు కూడా ఫిలాసఫర్స్. అంటే అతని కళ్ళ ముందు ఒక కర్ర ఉంది, దాన్ని 2 ముక్కలు చేసి దాన్ని సన్నగా చేస్తే దాన్ని రైలింగ్ లాగా, ఒక గోడ పక్కకి చిన్న సరిహద్దులాగా, మన భాషలో చెప్పాలంటే ఒక తడికలాగా అట్లా కట్టొచ్చు, దాంతో ఏదైనా ఇన్స్ట్రుమెంట్ చేయొచ్చు, ఆ కర్రని నువ్వు నీ రక్షణగా ఉపయోగించుకోవచ్చు అన్నాడు. దట్ మీన్స్ నీ చేతుల్లో ఏముంది, నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, నువ్వేం చేయగలవు అనే క్లారిటీ వచ్చినప్పుడు అక్కడి నుంచి మొదలవుతుంది ప్రతి ఒక్కరి జీవితం. ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా సింగిల్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఇంటర్నల్గా నీకున్న ఎనర్జీ అనేది ఒకవైపు ఉండి నీ బాడీ ఇంకోవైపు వెళ్తుంటే ఎనర్జీ అనేది అప్పుడు 2 భాగాలుగా విడిపోయి నీ కంప్లీట్ పొటెన్షియాలిటీ నువ్వు పెట్టలేవు అక్కడ. దాన్నే ఐన్ ర్యాండ్ గారు సెల్ఫ్ ఇంట్రెస్ట్ అన్నారు. మరి సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే నేను ఒక తీవ్రవాదిని అయితే నాకు జనాలను చంపటం ఇష్టం అని అంటే అలా కుదరదు. నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్లో మొరాలిటీ ఉండాలన్నారు. మొరాలిటీ ఉంది, కొంతమంది పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నేను గన్ను పట్టుకొని అడవిలో అన్నలాగా మారి పోలీసులను చంపుతా అంటే కాదు. అక్కడ రేషనాలిటీ ఉండాలి. అన్యాయం మనకు జరుగుతుంది, మనకు చేసిన వాళ్ళు వేరే వాళ్ళు, ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళకి సంబంధం లేదు. అప్పుడు వాళ్ళెవరో పూర్వకాలంలో చేసిన తప్పుకి ఇక్కడ అనుచరుల్ని చంపడం ఎంతవరకు కరెక్టు అనే రీజనింగ్ రేషనాలిటీ చేయాలి. సో మొరాలిటీ, సో రేషనాలిటీ, సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఈ 3 నువ్వు కోరుకుంటున్న పనిలో ఉన్నప్పుడు అక్కడ క్లారిటీ అనేది వస్తుంది. సో క్లారిటీ ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్తో మొదలవుతుంది. చాలామంది నిరంతరం ఏదో డల్ ఫేస్లో, ఏదో మూడుగా, ఎప్పుడు ఏదో వెతుకుతూ, సాయంత్రం అయితే ఫోన్లు పట్టుకొని ఏవేవో మోటివేషన్ వీడియోలు చూస్తూ, దిక్కు తెలియక దారి తోచక బయటకు ఆనందంగా ఉంటారు, లోపల ఎక్కడో బాధ. దీనికి కారణం ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్.
అందరికీ ఐడెంటిటీ క్రైసిస్ అనే ఒక రోగం, ఒక జబ్బు ఈ రోజుల్లో అందరికీ వచ్చింది. ఈ ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఏంటంటే, ప్రతి మనిషి చాలా క్లియర్గా గుర్తింపును కోరుకుంటాడు, కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఒక సోషల్ మీడియా ఓపెన్ చేసినా, బయట సమాజంలోకి వెళ్ళినా, ఎక్కడెక్కడైతే ఒక మనిషికి బాగా గుర్తింపు ఉన్న మనిషి ఈ సమాజంలో చూస్తూ ఉన్నప్పుడు, ఆ గుర్తింపు ఉన్న మనిషికి వస్తున్న రికగ్నైజేషన్ ఇవన్నీ గుర్తించి మనల్ని కూడా ఎవడన్నా గుర్తిస్తే బాగుండు, మనతో కూడా ఎవడన్నా మన కష్టాలను ఎవడన్నా వింటే బాగుండు, మన బాధలు ఎవడన్నా షేర్ చేసుకుంటే బాగుండు అని ఒక ఐడెంటిటీ క్రైసిస్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఐడెంటిటీ క్రైసిస్సే మనకున్న నిరాశకి, తెలియకుండా ఏ కారణంతో మనం అసలు డల్గా ఉంటున్నామో తెలియని ఒక కారణాలన్నిటికీ కారణం ఐడెంటిటీ క్రైసిస్. అసలు ఐడెంటిటీ క్రైసిస్ ఎందుకు వస్తుంది ఒక మనిషికి అంటే, ఒక మనిషికి తానేంటో తెలియనప్పుడే ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. ఇఫ్ యూ ఐడెంటిఫై హూ యు ఆర్, నిన్ను నువ్వు ఐడెంటిటీ చేస్తే ఈ ప్రపంచం మొత్తం నిన్ను ఐడెంటిటీ చేస్తుంది. ఫస్ట్ నిన్ను నువ్వు ఐడెంటిటీ చేసుకోవాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఐడెంటిఫై చేస్తావో ఆటోమేటిక్గా చుట్టూ ఉన్న సమాజం నిన్ను ఐడెంటిఫై చేస్తుంది. చెయ్యకపోయినా నీకు ఇబ్బంది లేదు. అందుకే త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అద్భుతం జరిగే వరకు ఎవరు గుర్తించరు, జరిగాక ఎవడో గుర్తించాల్సిన అవసరం లేదు అని. సో దాని అర్థం ఏంటంటే, మనిషి తానేం చేయగలడు, తన రిసోర్సెస్ ఏంటి, తాను ఒక మెకానికల్ ఇంజనీర్ అవ్వగలడా, ఒక సివిల్ ఇంజనీర్ అవ్వగలడా, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వగలడా, ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అవ్వగలడా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవ్వడం, ఒక లాయరా, డాక్టరా, యాక్టరా, కార్మికురా, శ్రామికుడా, డ్రైవరా, బిజినెస్ మ్యానా, ఎంటర్ప్రీనరా, ఎనలిస్టా, ఎకనామిస్టా, పొలిటీషియనా, సర్పంచా, వార్డు మెంబరా, ఎంపీయా, ఎమ్మెల్యేనా, మినిస్టరా, రైటరా, ప్రొడ్యూసరా, డైరెక్టరా, డాక్టరా, వాట్? నువ్వేం అవ్వగలవు, నీలో ఉన్న ఇంటర్నల్ శక్తి ఏంటి అనేది గుర్తించటమే ఐడెంటిటీ ఫిలాసఫీలో అన్నిటికన్నా ముఖ్యమైనది. నువ్వు దేనికి పనికొస్తావో నీకు తెలియాలి. నేను దీనికి పనికొస్తా అని ఏ రోజైతే నీకు అర్థమవుతుందో, ఇంకా నీ జీవితాన్ని ఆ పనితోనే నువ్వు ప్రారంభించి ఆ పనితో ముగించాలి. ఆ పనిని నువ్వు చేస్తూ వెళ్ళినప్పుడు నీ ఐడెంటిటీ క్రైసిస్ మాయమైపోతుంది, నీ నిరాశ మాయమైపోతుంది, నీ భయాలు మాయమైపోతాయి, నీ ఎంప్టీనెస్ మాయమైపోతుంది. టోటల్లీ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ వర్క్. నీ బాడీ, నీ మైండ్ ఎప్పుడైతే సేమ్ డైరెక్షన్లో వెళ్తాయో, నీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న పనిలో, నువ్వు పనికొచ్చే పనిలో, అప్పుడు నీ ఎనర్జీస్ అనేవి స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తాయి. అప్పుడు మధ్య మధ్యలో నీ జీవితంలో వచ్చే ఛాలెంజెస్ నువ్వు ఎనర్జీతో సాల్వ్ చేస్తావు, కష్టాలని ఎనర్జీగా ఎదుర్కొంటావు. ప్రతి క్షణం ఈవెందో కష్టాలు వచ్చినా ఆ కష్టాలను ఎదుర్కోవడానికి నీలో ఉన్న శక్తి రెడీగా ఉంటుంది. బట్ అది నీదైన దారి, నీ దారిలో నువ్వు వెళ్ళినప్పుడే. ఒక చేప నీటిలో ఉన్నప్పుడు దాని బలం ఎంత ఉంటుందో, ఓడ మీదకి వచ్చినప్పుడు అది చాలా బలహీనంగా ఉంటుంది. ఒక ముసలి నీటిలో ఉన్నప్పుడు ఎంత బలంగా ఉంటుందో, ఒడ్డుకు వచ్చినప్పుడు అది అంత బలహీనంగా ఉంటుంది. ఒక మనిషి భూమి మీద ఎంత బలంగా ఉంటాడో, నీటి లోపల అంత బలహీనంగా ఉంటాడు. దట్ మీన్స్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఎనర్జీ, ఐ హ్యావ్ మై ఓన్ ఎనర్జీ ఇన్ యువర్ ఏరియా అండ్ మై ఓన్ ఏరియా. నా ఏరియాలో నా ఎనర్జీ ఎక్కడుంది, అలాగే నీ టాలెంట్ ఎక్కడుంది అనేది యూ హ్యావ్ టు ఐడెంటిఫై. స్కిల్ అనేది నేర్చుకుంటే వచ్చేది, టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఇన్బిల్ట్గా ఉంటుంది. నీ టాలెంట్ ఏంటి, నీ ఐడెంటిటీ ఏంటి అనేది నువ్వు గుర్తించినప్పుడు, దానికి రిలవెంట్గా ఉన్న స్కిల్స్ని నువ్వు నేర్చుకున్నప్పుడు
అక్కడ మొదలవుతుంది నీ జీవితం. అప్పుడు వాడెవడో గుర్తించట్లేదు, నువ్వు వీడెవడో గుర్తించట్లేదను, నాకెవడో ఫోన్ చేయట్లేదను, నాకేం మెసేజ్లు రావట్లేదను, ఆడెవడో అందంగా ఉన్నాడు, మనం లేమను, మనం పొట్టిగా ఉన్నాం, నల్లగా ఉన్నాం, హైట్ లేము, నేను ఇక్కడ పుట్టా, నన్ను ఎవరో గుర్తించట్లేదు, నాకు డబ్బు రావట్లేదు. ఆల్ దిస్ నాన్ సెన్స్ క్రాప్ విల్ గో అవే ఎప్పుడైతే నిన్ను గుర్తించినప్పుడు. సో మనిషి 25 ఏళ్ళు వచ్చే వరకు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి 25, ఈవెన్ 30 అయినా సరే, 30 సంవత్సరాలు వచ్చేలోపు నీకు ఒక్కటే పని, నేను ఎందుకు పనికి వస్తా? ఫస్ట్ క్వశ్చన్, నేను ఎందుకు పనికి వస్తా? నేను ఎందుకు ఉంటున్నా ఈ భూమి మీద? వై ఐఎమ్ హియర్? నేను ఎందుకు వచ్చా? నేను ఎందుకు పనికి వస్తా? ఈ ఒక్క క్వశ్చన్ వేసి అవసరమైతే ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అయినా, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అయినా చేయి. డబ్బు పోతే పోయింది, కాలం పోతే వేస్ట్ అయితే అయింది, అవమానాలు జరిగితే జరిగినాయి, నువ్వు చేస్తుంది ఇది అనవసరమైన పని అయినా సరే చెయ్యి. బట్ అటన్నిటిలోంచి నేను దీనికి పనికి వస్తాను నీకు ఐడియా వస్తుంది. అప్పుడు ఇంకక్కడ నువ్వు లైఫ్ మొదలు పెట్టాలి. అందులో ఛాలెంజెస్ వస్తాయి, అందులో నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత ఆ సక్సెస్ని, అచీవ్మెంట్ని ఎంజాయ్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి ఎట్లా ఎదగాలి, అక్కడ మళ్ళీ కొన్ని కష్టాలు వస్తాయి, మళ్ళీ వాటిని ఎదుర్కోవాలి. ఇలా ఒక్కొక్క గమ్యాన్ని నువ్వు రీచ్ అవ్వుకుంటూ ఆ గమ్యాలన్నింటినీ కలిపితే నీ జీవితం మొత్తం ఒక సుదీర్ఘ గమనంలాగా చివరికి నీకు కనిపించాలి. ఇది. సో దెర్ ఈజ్ నో ఆప్షన్. దట్ ఈజ్ వాట్ ఆబ్జెక్టివిజం. ఆబ్జెక్టివ్, లక్ష్యం, ఎయిమ్. వీ హ్యావ్ టు గో దేర్. I have to reach that point. Whether it is a small or whether it is a big goal, that does not matter. I have to go from here to there. That is a force, that is a motive force for everyone. అదర్వైజ్ మీరు 2-3 రోజులు ఆ మోటివ్ ఫోర్స్, ఆ క్లారిటీ, నేను ఎందుకు పనికొస్తానే విషయాన్ని కనుక నువ్వు అబ్జర్వ్ చేయకపోతే నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా ఉపయోగం లేదు. ఆఖరికి దేవుడే నీ ముందు ప్రత్యక్షం అయ్యి నీకేం కావాలో కోరుకో అంటే, నువ్వు ఒకవేళ ₹1,00,00,000 కోరుకున్నా సరే, ఆ ₹1,00,00,000 నువ్వు ఖర్చు పెట్టే ప్రాసెస్లో డెఫినెట్గా నువ్వు కొంత ఆనందాన్ని ఆ ప్రాసెస్లో కోల్పోతావు. ₹100,00,00,000 డబ్బుని సంపాదించిన ఒక అమెరికా ఉద్యోగం చేసి 100 కోట్లు సంపాదించిన వ్యక్తి ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు అతను మొన్న ఒక పోస్ట్ చేశాడు. డబ్బు ఉంటే అంతా ఉంటుంది అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు ఒక ఎంప్టీనెస్ ఉంటుంది. ఎంతసేపు పుస్తకాలు చదివినా, ఎంతసేపు గేమ్స్ ఆడినా, ఎంతసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేసినా ఎక్కడో బోర్ వస్తుంది నాకు లైఫ్ మీద అన్నాడు. బోర్, విసుగు వస్తుంది అతనికి. ఎందుకు? 100 కోట్లు చేతిలో ఉన్నాయి. ఎందుకంటే నువ్వు నీ బాడీతో ఐడెంటిఫై అయినప్పుడు నీకు ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా తిన్న తర్వాత మళ్ళీ నువ్వు తినలేవు, కొత్త గ్యాప్ ఇచ్చే వరకు. సో బాడీతో ఐడెంటిఫై అయినప్పుడు బాడీకి ఉండే నీడ్స్ చాలా తక్కువ, చాలా లిమిటెడ్. నీ మైండ్ ఎప్పుడు కంటిన్యూస్గా ఒక పనితో ఎవాల్యుయేట్ అవ్వాలి, దాంట్లో నువ్వు ఒక ఎక్స్పర్ట్ అవ్వాలి, ఒక మాస్టర్ అవ్వాలి. ఈ పని నేను చేస్తాను అని అంటే ఆ పనిలో ఒక మాస్టర్ అయిపోవాలి. జీవితం దానికి అంకితం చేయాలి. అందులో ఒక జీవితం కనపడుతుంది, అందులో ఒక అనుభూతి, ఒక ఆస్వాదన ఉంటుంది. ఈ మధ్యలో ఆనందాలు, సంతోషాలు, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి. దట్ ఈస్ హౌ యాక్చువల్ ద డెఫినేషన్ ఆఫ్ ఆబ్జెక్టివిజం. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సమ్ ఆబ్జెక్టివ్. యూ హ్యావ్ టు రీచ్ దేర్. దట్ ఆబ్జెక్టివ్ షుడ్ బి inside morality, inside rationality, and obviously it is always about self-interest. కాన్షియస్. ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఈరోజు లేచాం, అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాం, వీళ్ళకి ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేసాం, ఎందుకు వీడెత్తకపోతే వెంటనే ఇంకొకటి కాల్ చేస్తున్నాం, వై? సో మొత్తం ఒక ఫేమస్ 10-15 మంది ఫిలాసఫర్స్ని తీసుకుంటే ప్రపంచంలో, అందులో ఒక హ్యూమన్ పవర్ని, మనిషి ప్రయత్నాన్ని, మనిషి కృషి చేస్తే సాధించగలడు అనే ఒక ఫిలాసఫీని ప్రమోట్ చేసిన వాళ్ళల్లో సోక్రటీస్, ఫ్రెడరిక్ నీషే, ఐన్ ర్యాండ్. 3 మంది. 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 3 మంది.
సోక్రటీస్ చెప్పిన రెగ్యులర్ ఫిలాసఫికల్ హై లెవెల్ ఫిలాసఫికల్ భాషని ఐన్ ర్యాండ్ గారు మనందరికీ అర్థమయ్యే రీతిలో సింపుల్ వేలో లైఫ్ ఫిలాసఫీని చెప్పారు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. సో ట్రై టు గెట్ క్లారిటీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వన్స్ యూ గెట్ క్లారిటీ, నువ్వు దేనికి పనికి వస్తావనే క్లారిటీ నీకు వచ్చినప్పుడు అది ఏ పైనైనా సరే, ఏ పని అయినా సరే. నేను రోడ్డు పక్కన ఒక టీ బిజినెస్ పెట్టాలి, ఆ బిజినెస్ కైండ్ నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, అలాంటి బిజినెస్ నేను చేయగలనని క్లారిటీ వస్తే ఆ పని మొదలుపెట్టు. తక్కువ ఎక్కువ చిన్న పెద్ద అని కాదు, అదే నీ జీవితం. ఈ రంగులు, ఈ హంగులు, ఈ ఆర్భాటాలు కాసేపే. ఎంత పెద్ద ఫంక్షన్ అయినా 12 దాటినాక ఎవడింటికాడు వెళ్ళిపోవాలి. నీతో ఉండేది, నువ్వు ఆనందించేది, నువ్వు ఆస్వాదించేది నీ పని, ఆ పని తాలూకు ఆనందం, అక్కడక్కడ మధ్యలో వచ్చిన చిన్న చిన్న సంతోషాలు. ట్రై టు గెట్ ది క్లారిటీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మళ్ళీ కలుద్దాం.